అనంతపురంలో అనంతుడు. సీన్ 1. నిశ్శబ్దం. ఎండ. అనంతపు నేల. రాయలసీమ గుండెల్లో ఎండలు మండే నేలపై నిశ్శబ్దం మాటల కన్నా బలంగా వినిపించే భూమి. అనంతపురం రాళ్ల మధ్య భక్తి పుట్టిన పుణ్యభూమి. సీన్ 2. యోగి తపస్సు. దివ్యకాంతి అవతరణ. ఒక యోగి లోతైన తపస్సులో లీనమై ఆకాశాన్ని తాకే ఆత్మతో మునిగిపోయాడు. అప్పుడే ఆకాశం చీలింది. దివ్యకాంతిలో 1000 చంద్రుల కాంతిలా ప్రకాశిస్తూ నాగలక్ష్మి తల్లి అవతరించింది. నాగలక్ష్మి తల్లి స్వరం, ఈ భూమి పవిత్రమైనది, నా అనంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి, భక్తులను కాపాడాలి. సీన్ 3. అనంత పద్మనాభుని అవతారం. భూమి నుండి ఒక దివ్య రూపం వెలిసింది. శాంతంగా, అనంతంగా, ఆధ్యాత్మికంగా. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ నాభి నుండి పద్మం వికసిస్తూ ఆయన ప్రత్యక్షమయ్యాడు. అనంత పద్మనాభ స్వామి అనంతమైన భక్తికి కాపలాదారు. సీన్ 4. పుష్కరిణి. పాపాలను కడిగే పవిత్ర జలాలు. ఆయన పక్కనే ఒక పవిత్రమైన పుష్కరిణి జన్మించింది. ఈ నీటిలో స్నానం చేస్తే జన్మల పాపాలు కూడా కడుగుతాయంటారు. ఇప్పటికీ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ జలాల్లో శాంతిని కోరుతారు. సీన్ 5. ఆలయం. భక్తి నిలయం. కాలాన్ని తట్టుకుని నిలిచిన ఆలయం, విశ్వాసాన్ని కాపాడే గోపురం. ప్రతి ప్రార్థన, ప్రతి దీపారాధన శిలల మధ్య ప్రతిధ్వనిస్తూ అనంతుని చెవిలో పడుతుంది. సీన్ 6. అంతరిక్షంలో అనంతుడు. అనంతపురం మీద నక్షత్రాలు మెరిసే వేళ ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. కన్ను మూయకుండా, శాంతంగా, భక్తుల్ని కాపాడుతూ. అనంతుడు అనంతమైన భక్తికి అనంతమైన కాపలాదారు. Subscribe to my channel. Like, comment, and subscribe. Don't forget to like and subscribe.